జ్యోతి ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 2024 సంవత్సరంలో 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీలు ఏర్పడి అంగన్వాడీ వర్కర్లందరూ కూడా సమ్మె చేశాము. అందులో భాగంగా మాకు ఇచ్చినటువంటి హామీలు పొందుపర్చారు. మినిట్స్ కాఫీలు అవి వెంటనే కూడా అమలు చేయాలని చెప్పి మేము ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వంకి ఎన్నోసార్లు కూడా అధికారులకి అలాగే ఆఫీసర్లు కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చాము. కానీ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఎంత మంచిగా అడుగుతున్నా కూడా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. మినీ అంగన్వాడీ టీచర్ని మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా గుర్తిస్తూ జీవో ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మినీ వాళ్ళు 2 పనులు చేస్తున్నారు, వెట్టి చాకరీ పనులు చేయించుకుంటున్నారు మినీ వాళ్ళ దగ్గర. కాబట్టి వెంటనే యొక్క ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించి మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా జీవో ఇవ్వాలి. అలాగే ఈ రోజు అంగన్వాడీ వర్కర్లకు సీనియారిటీని బట్టి ప్రమోషన్స్ ఇవ్వాలి. అలాగే సీనియారిటీని బట్టి శాలరీస్ పెంచాలి. అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు మినీ అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ పథకాల్లో ఖచ్చితంగా కూడా లబ్ధి చేకూరే విధంగా యొక్క ప్రభుత్వం జీవో తీసుకురావాలి. అలాగే మెనూ ఛార్జీలు పెంచాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి మెనూ ఛార్జీలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. అలాగే ఈవెంట్స్ పెండింగ్ ఉన్నాయి. అలాగే పోషన్ ట్రాకర్ యాప్ల్లో కూడా పెండింగ్ ఉన్నాయి. రకరకాల యాప్లతో అంగన్వాడీ వర్కర్లు ఈపులు మోతలు మోగుతున్నాయి మాకు. కాబట్టి మొత్తము అన్ని యాప్లని రద్దు చేసి ఒక యాప్గా సవరిస్తే తప్ప మేము ఏ వరకు అదనపు పనులు మేమేమి చేయమని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అలాగే ఈ మధ్య కాలం ఈకేవైసీ అలాగే పోషన్ ట్రాకర్లు ఫోటో క్యాప్చర్ అని చెప్పి సూపర్వైజర్లు సీడీపోలు వేధిస్తున్నారు. వాయిస్ మెసేజ్లు పెట్టి వెంటనే ఆపుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఫస్ట్ వేతనాలు పెంచండి. అలాగే చర్చలకు ఇన్వైట్ చేయండి. ఈ నెల 10వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ అంగన్వాడీ టీచర్లు సెంటర్ క్లోజ్ చేసేసి మా యొక్క డిమాండ్స్ కు చలో కాదండి మహాధర్నాకు బయలుదేరి వెళ్తున్నాము. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఖచ్చితంగా కూడా వెహికల్స్ పెట్టుకుని బయలుదేరుతున్నాం. మమ్మల్ని గాని అడ్డగించి అరెస్ట్ చేయాలని చెప్పి యొక్క ప్రభుత్వం గాన ఆలోచన చేస్తే దానికి మేమందరూ కూడా ఖచ్చితంగా కూడా తిరగబడి మాకు మా యొక్క న్యాయమైన డిమాండ్స్ కోసమే మేము వస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రభుత్వం ఆ లోపలే మమ్మల్ని చర్చలకు ఇన్వైట్ చేస్తే ఈ యొక్క చలో ఉండదు. కానీ ఇప్పటికి కూడా ఆ 10వ తేదీ లోపల చర్చలకు పిలిచి మమ్మల్ని మా సమస్యలు పరిష్కరించకపోతే మహాధర్నాకు మేమందరూ కూడా సిద్ధమవుతామని ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.